స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు కమిటీ నియమించింది ప్రభుత్వం. 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణాలపై అధ్యయనం చేయనుంది. ప్రమాదం ఎందుకు జరిగింది, నిర్లక్ష్యమా లేదా మరే కారణమైన ఉందా అనే కోణంలో 3 సభ్యుల కమిటీ విచారణ చేపట్టనుంది. అటు స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున 25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మంత్రిత్వ శాఖ విచారణ చేపడుతోందని వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విశాఖకు వెళ్లనున్నారు. వైజాగ్ లో పర్యటించి మృతుల కుటుంబాలను నేరుగా పరామర్శించనున్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఘటనను తీరని విషాదంగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు నేతలు. ఈరోజు విశాఖపట్నానికి వెళ్లబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మరోవైపు విచారణ కమిటీని కూడా వేయడం జరిగింది. 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది, ఏ లోపంతో ఈ ప్రమాదం జరిగింది అనే కోణంలో ఈరోజు విచారణ చేయబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి విచారణ జరగబోతుంది ఈ రోజు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్. స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి 3 నిపుణులతో కూడిన కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కమిటీ సైతం కూడా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద అయితే అధ్యయనం అయితే చేయనున్నారు. మొత్తం మీద ఈ నిన్న ఘోర ప్రమాదం అయితే సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు, 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి సైతం కూడా విషమంగా ఉంది. మరికొద్ది సేపట్లో సైతం కూడా ఏదైతే మంత్రి నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇక్కడికి రానున్నారు. ఇక్కడ ఏదైతే చికిత్స పొందుతూ ఉన్నారో బాధితులను సైతం కూడా పరామర్శించనున్నారు. అంతేకాకుండా కేజీహెచ్కి వెళ్లి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక భరోసాని ఇవ్వడంతో పాటు వాళ్ళని సైతం కూడా పరామర్శించనున్నారు. ఆ తరువాత సంఘటన స్థలానికి చేరుకొని అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దాని మీద సైతం కూడా ఆయన పరిశీలించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది సేపట్లోనే ఈ 7 హిల్స్ హాస్పిటల్కు మరికొద్ది సేపట్లో మంత్రి నారా లోకేష్ రానున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక జిల్లా అధికారులంతా సైతం కూడా 7 హిల్స్ హాస్పిటల్కు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. నిన్న సైతం కూడా కుమారస్వామి రావడం జరిగింది. ఎవరైతే అత్యవసర వైద్యం అవుతూ ఉందో వారికి సైతం కూడా ఎయిర్ అంబులెన్స్ సైతం కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 25 లక్షలు ఎక్స్గ్రేషియాతో పాటు పిఎం సహాయ నిధి నుంచి 2 లక్షలు సైతం కూడా ఇస్తామంటూ కూడా తెలిపారు. అయితే ఈ ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో దాన్ని పెంచాలంటూ కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దాదాపుగా ₹1 కోటి మృతి చెందిన ఒక్కొక్క కుటుంబ సభ్యులకు అందజేయాలంటూ కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ విషయాన్ని సైతం కూడా పరిశీలిస్తామంటూ ఇప్పటికే కేంద్ర మంత్రి కుమారస్వామి అయితే తెలిపారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందువల్ల జరిగింది, ముఖ్యంగా కార్మిక సంఘాలు ఆరోపిస్తూ ఉన్నట్లు మెయింటెనెన్స్ లోపం ఏమైనా ఉందా, అలాగే నాసిరక పరికరాలు వాడుతున్నారు, కాలం చెల్లిన యంత్రాలను సైతం కూడా వాడుతున్నారంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ఆరోపణలు అయితే చేశారు. వాటిలో ఎంతవరకు కూడా వాస్తవం ఉందనేది ఈ ఏదైతే 3 నిపుణులతో కమిటీ చేశారో వాళ్ళు తేల్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా కార్మిక సంఘాలు అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న వారు ఆరోపిస్తున్నది ఏంటంటే ఈ బకెట్స్ ఏవైతే ఉంటాయో ద్రవ రూపంలో తీసుకువెళ్లే బకెట్స్ దాదాపుగా 1600 డిగ్రీ సెల్సియస్ వేడిని కలిగి ఉంటుంది. ఆ వేడిని కలిగి ఉంటున్న రోప్స్ సైతం కూడా సరిగా లేవు అని చెప్తూ ఉన్నారు. ఆ రోప్స్ సరిగా లేకపోవడం కారణంగానే ఒక్కసారిగా తెగిపడి అక్కడ ఉన్న కార్మికులకి
మృత్యువాత పడ్డారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అది నడిచే ప్రక్రియ చూసుకున్నట్టయితే కనుక చాలా దూరంగా ఉంటారు, కానీ ఆ ప్రమాదం ఒక్కసారిగా అది కింద పడటం, అంతేకాకుండా ఆ కింద పడిన నేపథ్యంలో కార్మికులందరూ పరుగులు తీసే క్రమంలో ఆ ద్రవ రూపంలో ఉన్న వాటిల్లో జారి పడిపోవడం వంటివి జరిగినాయి. ఈ క్రమంలోనే వాళ్ళు తీవ్ర గాయాలు పాలవడం, చాలా వరకు కూడా మృతి చెందడం జరిగింది. వాళ్ళు ఎటు తప్పించుకోలేని పరిస్థితి, ఎందుకంటే అది ఒక్కసారిగా పడిన నేపథ్యంలో దట్టంగా మంటలు అములుకున్నాయి. దానితో పాటు కూడా దట్టంగా పొగ సైతం కూడా వ్యాపించింది. ఎవరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే అంత వేడి అనేది అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఆ సందర్భంలో ఇటు అగ్నిమాపక సిబ్బంది సైతం కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు కాస్త ఆటంకం ఏర్పడింది. దాదాపుగా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈ సహాయక చర్యలు అనేవి చేపట్టారు. అంతేకాకుండా ఈ ప్రమాదానికి ఏ విధంగా జరిగింది అనే దాని మీద సైతం కూడా హుటహుటిన కేంద్ర మంత్రులు సైతం కూడా వచ్చి అక్కడ సీఎండీతో భేటీ అయ్యారు. మొత్తం మీద ఇటు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది అంటూ కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా మెయింటెనెన్స్ లోపం ఉంది, అంతేకాకుండా కాలిన చెల్లిన యంత్రాలు వాడుతూ ఉన్నారు, నాసిరకమైన ముడిసరుకులు వాడుతూ ఉన్నారు. దాని చేతనే ఇలాంటి ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. తరచూ కూడా ఈ SMS 2 విభాగంలో అయితేనేమి కానీ, SMS 1 విభాగంలో అయితేనేమి కానీ మరామతులు చేయడంలో తీవ్ర వైఫల్యం చెందుతూ ఉన్నారు. మరామతుల విషయంలో సైతం కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంది. అంతేకాకుండా భద్రతాపరమైన లోపాలు సైతం కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నాయంటూ కార్మిక సంఘాలు అయితే ఆరోపణలు అయితే చేశారు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు మరికొద్ది సేపట్లోనే ఈ మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ దాదాపుగా 5 ఎంప్లాయీస్ ఉన్నారు, మరొక 3 కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ మృతి చెందిన వారందరికీ సైతం కూడా మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం వారికి అక్కడే ఉన్న వాళ్ళ బంధువులకు మృతదేహాలను సైతం కూడా అప్పజెప్పనున్నారు. వారందరికీ సైతం కూడా, ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు ఎంప్లాయీస్ మృతి చెందారు కాబట్టి వాళ్ళందరి కుటుంబ సభ్యుల్లో ఒక మనోధైర్యం నింపేందుకు ఇటు మంత్రి నారా లోకేష్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా స్వయంగా వచ్చి వాళ్ళని పరామర్శించనున్నారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఇప్పటికే కొన్ని వారు ఎక్స్గ్రేషియాతో పాటు వారి పిల్లలకు సైతం కూడా ఉద్యోగ అవకాశాలు, అలాగే వారు చదువుకునేంత వరకు కూడా చదివించే బాధ్యత సైతం కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఒక భరోసానైతే ఇవ్వనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించిన సమయంలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ పెద్ద ఎత్తున అయితే అంటే ఆ ప్రమాదం సమయంలో మొత్తం కూడా అక్కడ భీతావహ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే వారి యొక్క డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ద్రవం పడిన నేపథ్యంలో మొత్తం కూడా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి కనిపించింది. ఎవరు మృతదేహాలు ఏమిటి అనేది గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంత విధంగా ఆ మృతదేహాలు అయితే మారిపోయాయి. అక్కడ అంతా కూడా రోదనలతో స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ అంతా కూడా రోదనలతో మిన్నంటింది. ప్రస్తుతానికి 6 అయితే ఈ హాస్పిటల్స్ వద్ద చికిత్స పొందుతున్నారు. వారిలో సైతం కూడా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందువల్ల జరిగింది అనే దాని మీద పూర్తిగా అయితే ఇప్పుడు నిపుణుల కమిటీ సైతం కూడా అధ్యయనం చేయనుంది. అధ్యయనం చేసిన తర్వాత ఆ నివేదికను సైతం కూడా అక్కడ ఉన్న కేంద్ర మంత్రులకు సైతం కూడా సమర్పించనుంది. ఆ తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ల యొక్క లోపాల మీద సైతం కూడా ఒక చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కార్మిక సంఘాలు చెప్పిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నిర్లక్ష్యం వైఖరి ఏమైనా ఉందా, భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా, మెయింటెనెన్స్ లోపాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరికరాలు లోపల మార్చాల్సి ఉంది అనే దాని మీద సైతం కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో చూసుకున్నట్లయితే 2013లో సైతం కూడా భారీ ప్రమాదం అయితే సంభవించింది. ఆ ప్రమాదంలో దాదాపుగా 19 మంది మృతి చెందారు. మరలా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్మికుల కలవరం ఈ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ ప్రమాదం జరిగింది కాబట్టి యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జార్జ్.